నిన్న నేను మిల్లెట్ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాను కదా. సో నేను నైట్ మిక్సీ జార్లో వేసి మంచిగా గ్రైండ్ చేసినాను అనమాట. ఇంకో విషయం, గ్రైండ్ చేసేటప్పుడు మనం అటుకులు, నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అండ్ మార్నింగ్కి ఇలా ఫర్మెంట్ అయిపోయింది చూడండి. మిల్లెట్ దోశ బ్యాటర్ ఇడ్లీలోకి బాగుంటుంది అండ్ దోశలు కూడా చేసుకోవచ్చు. చాలా హెల్దీ అనమాట. మనం ఎంత హెల్దీగా ప్రోటీన్స్ కానీ, పోషకాలు కానీ, న్యూట్రిషన్స్ తింటామో నెక్స్ట్ కొన్ని ఇయర్స్కి మన బాడీ అనేది మంచిగా ఉంటుంది అనమాట. సో రాబోయే కాలానికి ముందుగా మనం తీసుకునే జాగ్రత్తలు అనమాట ఇలాంటివన్నీ. మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఇట్లా మిల్లెట్ దోశలు తినడము, అలానే మిల్లెట్స్ జావా తాగడము, దెన్ మిల్లెట్స్ ఏదైనా చేసుకొని తినడము, అట్లయితే మీరు ట్రై చేయండి. యాజ్ ఆఫ్ నో దోశ బ్యాటర్ నుంచి అయితే స్టార్ట్ చేయండి. మిల్లెట్ దోశ బ్యాటర్ వన్స్ మీరు అలవాటు పడితే ఎంతో ఇష్టంగా తింటారు. నేను చెప్పిన అంటే క్వాంటిటీ ఉంది కదా, 1 కప్ 1 గ్లాస్ దానికి. సో ఈ విధంగా అయితే మనకి తయారైపోతుంది పిండి. చెప్పినాను కదా చాలా త్వరగా ఫర్మెంట్ అయిపోతుంది అండ్ మంచిగా కూడా ఫర్మెంట్ అయిపోతుంది అని చెప్పి. ఎంత బాగా పొంగిందో చూడండి. ఈ విధంగా అయితే నేను తయారు చేసుకుంటాను అనమాట మిల్లెట్ దోశ బ్యాటర్. అండ్ ఎంత క్వాంటిటీ తీసుకున్నాను ఏమి అనేది కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో అయితే మెన్షన్ చేసినాను. మీరు వీడియో అయితే చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీలైతే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్.